హాయ్ అండి, వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. మా బుజ్జి కన్నయ్య అడిగిన కేక్ రెసిపీని ఇంకా చాలామంది అయితే కామెంట్ చేశారండి ఫుల్ రెసిపీ పెట్టమని. మీకోసం అయితే ఇప్పుడు ఫుల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. మన ఇంట్లో ఏమీ లేకపోయినా మనం ఎప్పుడూ చేసుకునే ఉప్మా రవ్వ అయితే అలాగే ఉంటుంది కదా, ఆ ఉప్మా రవ్వతో కేక్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి చూసేయండి. ప్రాసెస్ చాలా సింపుల్, చాలా ఈజీ అండి. ఇక మీరు కూడా నాలాగా మీ పిల్లలకి కేక్ చేసి పెట్టి సర్ప్రైజ్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. అయితే ఈ కేక్ అయితే నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను హార్ట్ షేప్ అయితే తీసుకున్నాను. హార్ట్ షేప్లో కేక్ ప్రిపేర్ చేశాను. మా బుజ్జిగాడికి అయితే చాలా బాగా నచ్చింది, చాలా ఇష్టంగా తినేశారనమాట. అయితే షేప్ కానీ టేస్ట్ కానీ స్పంజినెస్ కానీ చాలా బాగా వచ్చింది. ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే ఇలాంటి దూది లాంటి కేక్ మీరు కూడా చేసి మీ ఇంట్లో మీ పిల్లలతో వావ్ అనిపించుకోండి. ఇక మీ ఇంట్లో అకేషన్ ఏదైనా సరే మిమ్మల్నే కేక్ చేయమని అడుగుతారు, అంత సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అయితే ఈ రెసిపీస్ కోసం మీకు కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దామా? అయితే వచ్చేసేయండి. దీనికోసం మనమైతే ముందుగా ఒక హాఫ్ కప్పు పంచదార తీసుకోవాలండి. మీకు పంచదార ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో ఒక హాఫ్ కప్పు బెల్లం అయినా తీసుకోవచ్చు. మనం ఏ కప్పుతో పంచదార తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు ఫ్రెష్ పెరుగునైతే తీసుకోవాలి. అయితే ఇక్కడ మీరు షుగరు పౌడర్ లాగా చేసుకొని వేసుకోవచ్చు, లేదా నాలాగే ఇలాగా డైరెక్ట్గా వేసి పెరుగులో మెల్ట్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేస్తూ ఉన్నామంటే షుగర్ పెరుగులో మెల్ట్ అయిపోతుంది. షుగర్ కరిగిపోయాక దీంట్లోకి ఒక హాఫ్ కప్పులో సగం పాలు, అంటే పావు కప్పు పాలు వేసి కలుపుకోండి. పావు కప్పు పాలు వేసుకున్నాక తర్వాత ఈ షుగరు, పెరుగు, పాలు కూడా బాగా మిక్స్ చేసుకోండి. దీనిలోకి ఒక పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఒక పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఇలాగ బాగా మిక్స్ చేయండి. మీ దగ్గర బటర్ ఉంటే ఒక పావు కప్పు వేసుకోండి, మెల్టెడ్ బటర్ వేసుకోండి. మనకి ఇంట్లో పాలు ఉంటుంది, పెరుగు ఉంటుంది, ఆయిల్ కూడా ఉంటుంది. ఇంకేం కావాలి? ఉప్మా రవ్వ ఎలాగో మిగిలిపోతూనే ఉంటుంది కాబట్టి తప్పకుండా దీన్ని మీరు ట్రై చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా హాఫ్ క్వాంటిటీ ఆఫ్ బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వేసుకోవాలి. మనం బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటే బేకింగ్ సోడా అనేది ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన టెక్స్చర్ చూడండి, ఒకసారి పొంగినట్టు వస్తుంది. అలా వస్తేనే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఏదైనా చేసేటప్పుడు దాన్ని మిక్స్ చేసే దాని మీదే ఆధారపడి ఉంటుందండి. మనం ఈ కేక్ని ఏ డైరెక్షన్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు. వన్ డైరెక్షనే మిక్స్ చేయాలి, కట్ అండ్ ఫోల్డ్లోనే చేయాలని ఏం లేదు. మీకు ఎలా వీలుగా ఉంటే అలా మిక్స్ చేసుకోండి. కాకపోతే చెప్పిన క్వాంటిటీస్ కరెక్ట్గా యూస్ చేయండి. తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వనైతే వేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి కప్స్ లేవనుకోండి, ఒక గ్లాస్ తీసుకోండి, లేదా ఒక చిన్న కూర గిన్నెలు ఉంటుంది కదా, దాంతోనైనా మెజర్ చేసుకోండి. ఇక రవ్వ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వ, పెరుగు, పాలు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా రెడీ అవుతుందో? మన కేక్ మిక్స్ అనేది మనం మిక్స్ చేసేటప్పుడే మనకు అర్థమైపోతుంది. తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత మీరు మూత తీసి చూసారంటే మన రవ్వ పాలు మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది. తర్వాత మనం ఏదైతే ఇంట్లో కేక్ బేక్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి మన దగ్గర పేరుకున్న నెయ్యి ఉంటుంది కదండి, దాన్ని అప్లై చేసేయండి. మన దగ్గర బటర్ పేపర్ లేదు, లేకపోతే ఆయిల్ వేసి పొడి పిండి వేసి డస్ట్ చేయాలి, అలాంటి ప్రాబ్లం కూడా లేదండి. ఈ టిప్ నచ్చితే ఫాలో అయిపోండి. కేక్ చేయాలనుకున్న బౌల్కి పేరుకున్న నెయ్యి ఒక స్పూన్ వేసి చక్కగా అప్లై చేసుకోండి. ఇప్పుడు చూసారా, మన రవ్వ, పాలు, పెరుగు మొత్తాన్ని కూడా పీల్ చేసుకుంది, అంటే రవ్వ బాగా నానిపోయింది. ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్నటువంటి పాలు ఉన్నాయి కదండి, అవి వేసేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ చూస్తే అర్థమవుతుందండి.
జారుడు కన్సిస్టెన్సీ ఉండాలి. అలా అని ఎక్కువ జారుతూ ఉండకూడదు, లూజ్గా ఉండకూడదు. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. నేను చెప్పిన కొలతలు మీరు పక్కా తీసుకున్నారంటే మీ కేక్ అయితే పర్ఫెక్ట్గా సూపర్గా వస్తుంది. మీరు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోరు. అక్క నా కేక్ చాలా బాగా వచ్చింది, మీరు చెప్పిన కొలతలు పర్ఫెక్ట్గా చేశాను అని. తర్వాత ఈ కేక్ మిక్స్ని మనం ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న బౌల్ ఉంది కదండి, దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీ దగ్గర ఇలాంటి బౌలు కేక్ టిన్ లేకపోతే మీ దగ్గర మందంగా వెడల్పుగా ఉన్న బౌలు ఏదైనా పర్వాలేదండి, తీసుకోండి. తర్వాత దీన్ని 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేసాయి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోండి. తర్వాత దీనిలోకి ఒక స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ లేదనుకోండి ఒక స్టీల్ గిన్నె బోర్లించుకొని పెట్టుకొని దాని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ టిన్ని పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్కి వెడల్పుగా ఉన్న కుక్కర్, మందంగా ఉన్న కుక్కర్ తీసుకోండి. కుక్కర్ అయినా పర్వాలేదు, ఏదైనా బౌల్ అయినా పర్వాలేదు, వెడల్పుగా మందంగా ఉండాలి. మనం వేసుకున్న కేక్ మిక్స్ అనేది ఆ బౌల్ దానిలో ఫిక్స్ అయ్యేటట్టు ఉండాలి. కుక్కర్కి గ్యాస్ కట్టు, విజిల్ 2 తీసేసి మూత పెట్టేసి దీన్ని ఒక 35 మినిట్స్ అలాగే స్విమ్లో వదిలేసామంటే మన కేక్ అనేది ఇలా కుక్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కేక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి.